అండ్ ఈ బ్రైడల్ డిజైన్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. చూసారు కదా, 11.7 mm నీడిల్ నెంబర్ 6 లైన్ థ్రెడ్ తీసుకున్నాను. స్టార్టింగ్ వచ్చేసి నేను 2 times లాక్ చేస్తాను. లాక్ చేసి ఫస్ట్ మనం 5 చైన్ వేసుకుంటున్నాను. ఫైవ్ చైన్ వేసి వన్ 2 3 4 చైన్ వేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ 5 చైన్, ఇక్కడ వచ్చేసి 6 చైన్ అండి, సారీ 6 చైన్ వేసి స్ట్రైట్గా కాకుండా లోపలికి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు 4 చైన్, మళ్ళీ 5 చైన్, ఫైవ్ చైన్, 4 చైన్, 6 చైన్, 4 చైన్, 5 చైన్, ఇలాగే మనం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు 4 చైన్, ఇప్పుడు 6 చైన్, 1 2 3 4 5 6 చైన్ వేసి స్ట్రైట్ కాకుండా లోపలికి మనం తీసుకోవాలి. ఇప్పుడు 4 చైన్, 1 2 3 4 చైన్ వేసి మనం స్ట్రైట్గా ఎక్కడికి వస్తే చూసుకొని లాక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 చైన్, 3 4 5 స్ట్రైట్గా చూసుకొని మనం లాక్ చేసి ఇక్కడ లాక్ చేసుకోవాలి. లాక్ చేస్తున్నాను. 1 or 2 times చైన్ వేసి మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, బేస్ నీట్గా వేయాలి. 5 చైన్, 4 చైన్, 6 చైన్, 4 చైన్, 5 చైన్, 4 చైన్, 6 చైన్, 4 చైన్, 6 చైన్, ఇలా వేసుకుంటూ పోవాలి. కంప్లీట్ చేసి మనం థ్రెడ్ని కట్ చేసుకోవాలి. సెకండ్ లైన్ వచ్చేసి మనం ఇక్కడ 2 times లాక్ చేసుకొని వైట్ చైన్ గ్యాప్లో మనం లాక్ చేసుకోవాలి. 5 చైన్ వేసి 5 చైన్ గ్యాప్లోనే మనం లాక్ చేసుకోవాలి. టూ చైన్ వేసి మనం చైన్ లోపల లాక్ చేసుకోవాలి. ఇప్పుడు నీడిల్ పైన 1 time థ్రెడ్ చుట్టుకొని 6 చైన్ గ్యాప్ ఉంది కదా, దాని లోపల నుంచి మనం దారం తీసి డబుల్ క్రోషా వేయాలి. నీడిల్ పైన దారం చుట్టుకొని లోపల నుంచి దారం తీసి
డబుల్ క్రోషా వేసుకోవాలి. నేను శాంపుల్ పీస్కి వేస్తున్నానండి. కావాలి అన్నప్పుడు నాకు కుదిరినప్పుడు శారీకి వేసి చూపిస్తాను. మిడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని 6 చైన్ గ్యాప్ లోపల నుంచి మనం దారం తీసి రెండింటిలో ఒకసారి మనం ఇలాగే 12 డబుల్ క్రోషెస్ వేసుకుంటున్నానండి. డబుల్ క్రోషెస్ వేసుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అన్నట్లయితే నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని మనం చూసారు కదా, టోటల్ నేను ఇక్కడ 12 డబుల్ క్రోషెస్ వేసాను. ఇప్పుడు 4 చైన్ మధ్యలో నేను లాక్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు 2 చైన్ వేసి నేను 4 చైన్ గ్యాప్ను లాక్ చేస్తున్నాను. ఫైవ్ చైన్, స్ట్రైట్గా చూసుకొని ఇలానే కంప్లీట్ చేసుకున్నాను. 1 or 2 టైం వేసి థ్రెడ్ కట్ చేసుకోవడమే. ఇప్పుడు థర్డ్ లైన్ లాక్ చేసి మనం 2 టైమ్స్ ఫోర్త్ చైన్ వేసి 4 చైన్ గ్యాప్లో నేను లాక్ చేస్తున్నాను. లాక్ చేసిన తర్వాత నీడల్ పైన ఒకసారి దారం చుట్టుకొని డబుల్ క్రోషా వేస్తాం కదా, దాని మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో నుంచి నేను మళ్ళీ డబుల్ క్రోషా వేస్తున్నాను. నీడల్ ఎక్కించుకుంటున్నాను. నీడల్ పైన దారం చుట్టుకొని నేను 3 బీడ్స్ తీసుకున్నానండి. మీకు కావాలి అంటే ఒక్కొక్క బీడ్ మాత్రమే తీసుకొని వేయచ్చు. ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి బీడ్ని. నీడల్ పైన దారం చుట్టుకొని దాని లోపల నుంచి దారం తీసి బీడ్ యాడ్ చేసుకోవాలి. నీడల్ పైన దారం చుట్టుకొని దాని లోపల నుంచి దారం తీసి ఒక్కొక్కటే 2-3 బీడ్స్ తీసుకోవడానికి కాదంటే ఒక్క బీడే తీసుకొని ఇన్సర్ట్ చేసి నీడల్ పైన దారం చుట్టుకొని మనం డబల్ క్రోషెస్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇన్సర్ట్ చేసి నీడల్ పైన దారం చుట్టుకొని దాని లోపల నుంచి దారం తీసి
నీడల్ పైన దారం తీసుకొని మనం పక్కన ఉన్న గ్యాప్లో నుంచి మనం దారం తీసి డబుల్ క్రోషా వేసుకోవాలి. కొంచెం పైకి దారం తీసుకుని బీడ్ తీసుకుని ఇన్సర్ట్ చేసి మళ్ళీ నీడల్ పైన దారం చుట్టుకొని దాని పక్కనే ఉన్న గ్యాప్లో నుంచి మనం దారం తీసి డబుల్ క్రోషా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకొక బీడ్ యాడ్ చేసుకోవాలి. మనం డబుల్ క్రోషాస్ వేసుకోవాలి. దాని పక్కనే ఉన్న గ్యాప్ ಅಜ್ಜಿ ತಕ್ಕ ಬಂದಿದ್ದೀನಿ ಅಂತ ಖುಷಿಯಾಗವನೆ ನಗನಾಡು ಹೆಂಗೆ ನಗ್ತಾನೆ చూసారు 12 బీడ్స్ వేసాను. ఇప్పుడు 4 చైన్ గ్యాప్లో నేను లాక్ చేస్తున్నాను. ఇప్పుడు 5 చైన్ ಮಾತಾಡಿಸ್ತೀನಿರಪ್ಪ ಮಾತಾಡ್ಸೋಕ್ಕೆ ಅಲ್ಲಿ ಬಿಟ್ಕೊಂಡು ಬತ್ತಿ ಹಂಗೇನೆ ఇప్పుడు నీడల్ దారం చుట్టూ ಅವರಮ್ಮ ಕೆಳಗೆ ಇವಳಲ್ಲ ನೋಡ್ತಾ ఇలాగే మనం కంటిన్యూ చేసుకోవాలి. ಹಾಕೊಳ್ತೀನಿ. చూసారు కదా 2 వేసాను, ఇలా వస్తుంది. 4 చైన్ గ్యాప్ ఇప్పుడు నేను లాక్ చేస్తున్నాను. లాక్ చేసి 5 చైన్ వేసి లాక్ చేసుకుంటున్నాను. చేసుకొని కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫైనల్ ఇలా వచ్చింది. ఇక్కడ కుచ్చులు కంటే సరిపోతుంది. చూడండి ఇలా వచ్చింది. థ్యాంక్ యూ.